ప్రశ్న అడుగుతూ ఉంటాం కదా, నాకు గొప్ప ఆస్తిపాస్తులు ఉన్నాయండి, నేను పరలోక రాజ్యం పొందుకుంటానా? నాకు మంచి హోదా ఉందండి, నేను పరలోక రాజ్యం పొందుకుంటానా? నాకు మంచి ఉద్యోగం ఉందండి, నేను పరలోక రాజ్యం పొందుకుంటానా? నాకు మంచి అందం ఉందండి, నేను పరలోక రాజ్యం పొందుకుంటానా? నాకు మంచి మంచి ఇళ్ల స్థలాలు ఉన్నాయండి, నేను పరలోక రాజ్యం పొందుకుంటానా? నాకు గొప్ప ధనం ఉందండి, నేను పరలోక రాజ్యం పొందుకుంటానా? గమనించాలి, ఈ లోక సంబంధమైనవి మనం ఎన్ని కలిగి ఉన్నా సరే పరలోక రాజ్యాన్ని పొందుకోలేమండి. ఇంతకీ పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మొదటిది దేవుణ్ణి గుర్తించాలి, రెండవది మన జీవితాన్ని సరి చేసుకోవాలి, మూడవది రక్షణ మారు మనసు పొందుకోవాలి, నాలుగవది పొందుకున్న ఆ రక్షణ మారు మనసును మరణం వరకు కాపాడుకోవాలి. మనం ఎప్పుడైతే రక్షణ పొందుకొని మరణం వరకు రక్షణలో ఎదుగుతామో శ్రేష్టమైన పరలోక రాజ్యం పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, రక్షణ మారుమనసు పొందుకుందాం, రేపటి శ్రేష్టమైన పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆనందం. మే గాడ్ బ్లెస్ యు.